కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు తప్ప చేతలు లేవని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పక్క రాష్ట్రాలకు వెళ్లి ప్రచారాలు ఎందుకని నిలదీశారు. తెలంగాణలో ఏం జరుగుతోందో కేరళం ప్రజలకు కూడా తెలుసని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపు అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. కొడంగల్ నియోజకవర్గం తిమ్మారెడ్డిపల్లి పర్యటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. మా లంబాడిలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ ఘనం, ఆచరణ శూన్యం. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు, ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టారు. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. కేరళలో ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటాం. ఏం చేసినావు ఆయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2500 ఇచ్చినవా, అవ్వా తాతలకు 4000 పెన్షన్ ఇచ్చినవా, రుణమాఫీ పూర్తి చేసినవా, 15,000 రైతు బంధు ఇచ్చినవా, తులం బంగారం ఇచ్చినవా, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చినవా, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇచ్చే తెలివి కూడా అయిపోయాయి నీకు. ఇంకా పోయి కేరళలో పోయి ఎందో మాట్లాడుతుండు. ఇక కూట్ల రాయి తీయనుడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిదాని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులు చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నిన్ను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. నీది ఐరన్ లెగ్గు. నువ్వు చేసిందేమున్నది? నిజంగా 6 గ్యారెంటీలు చేస్తే చెప్పు. ఏడ మాట్లాడదాం. నేను కొడంగల్లే అడుగుతున్నా. ఏ తండాకు పోదాం, కొడంగల్ ఏ ఊరికి పోదాం చెప్పు. రుణమాఫీ అయిందేమో అడుగుదాంపా. ఏ ఊరికి పోయావు? ఈ కొడంగల్లా ఈ తండాలకు, ఈ ఊర్లకు ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? దవాఖానా కట్టింది మేం కాదా? ఫైర్ ఇంజన్ తెచ్చింది మేం కాదా? కొడంగల్ కోస్గికి ఎన్ని నిధులు తెచ్చిండు మా నరేందర్ రెడ్డి? అప్పుడు ఏదులో 6.5 టీఎంసీలు నింపొచ్చు, వట్టెంలో 16 టీఎంసీలు నింపొచ్చు, కరివెనలో 19 టీఎంసీలు నింపొచ్చు. మొత్తం రెడీ ఉన్నది. కట్నీళ్లు పెట్టె పొయ్యోలే రూపాయికి 95 పైసలు పనిచేసి అప్పచెప్పినాం నీకు. ఇంకా 1,50,00,000 మేము తీసినాం. 30 లక్షల క్యూబిక్ మీటర్ల బండ తీసే తెలివి లేదా? గద్దీయనికి 3 ఏళ్లు పట్టా. అది గట్టిగా చేస్తే 3 నెలల పని. అది తీసేస్తే మొన్న ఎన్ని నీళ్లు వచ్చినాయి? ఆ నీళ్లతోని మా ఏదులా వట్టెం కరివెన నింపి పెట్టుకుంటే ఇలా బంగారమోలే పంటలు వండపోవునా? ఆ శ్రీశైలం కాడ పోయి మనం వాడిని బతిలాడుకునే పరిస్థితి ఎందుకు? 90 పైసల పని చేసినాం. 1,50,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి మేము తీసినాం. 30 లక్షలు తీస్తే నీళ్లు పడతాయి కదా. అంటే నువ్వు కావాలనే ఆపుతున్నావు.